సో చెప్పా కదా బ్రాంబో బ్రేక్స్ అని, ఇంకో మన దాంట్లో ఫిట్ చేసే బ్రాంబో బ్రేక్స్ అయితే ఇవే. ప్యాకింగ్ అయితే ఇగ్నోర్ చేయండి, మనకైతే తొందర ఆగదు కాబట్టి అన్బాక్స్ చేసి ఇచ్చినాం. సో చూడండి ఎంత క్రేజీగా ఉన్నాయో. ఆ గోల్డ్ కలర్ అవి అయితే ఫిదా చేసేసినాయి నన్ను అయితే. మన బైక్కి ఫిట్ చేసిన తర్వాత చూడాలి మరి ఎట్లుంటాయో. సో ఇది వచ్చేసి అయితే క్లచ్ లివర్, ఇదేమో బ్రేక్ లివర్, ఇంకా ఇది బ్రేక్ ఫీల్డ్ పంపింగ్ సిస్టమ్ ఇది. ఇంకా యూస్ పైప్ ఇచ్చిండు, ఇంకా యూస్ పైప్ కట్లు ఇచ్చిండు 2, ఇంకా కొన్ని స్క్రూస్ ఇచ్చిండు. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే బైక్కి ఫిక్స్ చేద్దాం పడండి. సో మనకి లివర్ బయటికి రావడానికైతే ఈ 2 బోల్ట్లు, ఇంకా ఇది ఒక బోల్ట్, కింద 2 క్లిప్పులు ఉంటాయి బ్రేక్ లైట్కి, ఆ 2 క్లిప్పులు కూడా పీకాలి. బ్రేక్ లివర్ ఊడబీకిన తర్వాత ఇది పొజిషన్ అయితే దీన్ని. ఇప్పుడు బ్రాంబో బ్రేక్స్ అయితే ఎక్కిద్దాం లివర్స్. ఇప్పుడు ఇవి డైరెక్ట్ బైక్కి సెట్ చేయకుండా ఇక్కడే సెట్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళి దానికి ఫిట్ చేస్తాం. ఇట్లా పడుతుంది, లివర్ ఎట్లా పడుతుంది, ఇది లివర్. సో బ్రేక్ అయితే కంప్లీట్గా ఫిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ 2 స్క్రూలు తీసి దీంట్లో ఆయిల్ పోసేయాలి. అంతేగా ఆయిల్ పోసేసి పంపింగ్ చేసేస్తే సెట్టిగా బ్రేక్స్. సో ఆయిల్ అయితే పోసేసినాం. ఆయిల్ వేసిన తర్వాత చూడండి దీని లుక్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాయి అయితే పంపింగ్ చేస్తుండే, బ్రేక్ పంపింగ్. ఫైనల్గా అయితే బ్రేక్స్ ఫిట్ చేయడం అయితే అయిపోయింది. చూడండి లుక్ వచ్చేసి అసలు వేరే లెవెల్లో ఉంది. మరి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో మనం టెస్ట్ చేసి చూడాలి. నేను కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నా ఎట్లుంటుందో అని. సో ఇప్పుడైతే వేరే టాస్క్ ఉంది. క్లచ్ ఇవన్నీ ఊడబీకి మళ్ళీ ఫిట్ చేయాలి. సో స్టార్ట్ చేసాయి.
ఫైనల్గా అయితే ఫిట్ చేయడం అయిపోయింది. చూడండి లుక్ ఎట్లుందో, అస్సలు వేరే లెవెల్లో. మినీ సూపర్ బైక్ ఉన్నట్టుంది దీని హ్యాండిల్ అయితే. ఒకసారి గోప్రోలో టెస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లుంటుందో. సో గోప్రో వ్యూలో కలుస్తా పదండి. సో ఫైనల్గా అయితే ఫిట్ చేయడం అయితే అయిపోయింది బ్రేక్స్. చూడండి లుక్ ఎట్లుందో, అసలు వేరే లెవెల్లో ఉంది. మీకు ఎట్లా అనిపిస్తున్నాయో, అంటే కెమెరా వ్యూలో మీకు ఎట్లా అనిపిస్తున్నాయో నాకు తెలియదు కాబట్టి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా అనిపిస్తున్నాయి మీకు, ఓకేనా? లేదంటే ఈ లుక్ కానీ మార్చేద్దామని చెప్పండి. బ్రేకింగ్ సిస్టమ్ అయితే అసలు వేరే లెవెల్లో పడుతుంది. ఇంకో చూడండి, ఎమ్మటి ఆడేస్తే ఆడ ఆగిపోతుంది, స్టాప్ పడుతుంది ఫ్రంట్ బ్రేక్ వేసేస్తే. క్లిచ్ అయితే అసలు వేరే, ఇక పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. మైక్ నాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మనకు ఇప్పుడు యాక్రోపావిక్ ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేసింది. సో అందుకే కొంచెం నాయిస్ వస్తుంది కొంచెం లైట్గా, దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. చూడండి ఒక వీలీ అయితే కొడదాం, క్లచ్ మూమెంట్ మీరే చూద్దరు. చూసారు కదా, అంతా అసలు వేరే లెవెల్లో పడుతుంది. సో ఇంతటితో మన బ్లాగ్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఒకవేళ మీరు ఈ బ్రేక్స్ని కొనాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి ఒకసారి. సో ఇంతటితో మన బ్లాగ్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నా. సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బాయ్.